హలో అందరికీ. నేను ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. అది మీకు చూపిద్దామని వీడియో ఆన్ చేశానండి. కొంచెం కళాయిలో ఆయిల్ ఇంకా ఇవన్నీ చూపించాను కదా, అవన్నీ వేసేసుకున్నానమాట. వెంటనే కొంచెం అది అవ్వగానే ఆనియన్స్ ఇంకా మనకి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకొని, కొంచెం ఆనియన్స్లో ఉప్పు వేసుకుంటాను నేను. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టుకున్నాను. ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్ పెట్టుకున్నాను అనమాట. అందులో ఏం లేదండి, కొంచెం పెరుగు, కారం, ఉప్పు, నిమ్మకాయ ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని కొంచెం ఇది చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసుకొని ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ కొంచెం చికెన్ బాయిల్ అయిపోతుంది. ఒక 90% 80% ఉడికిన తర్వాత అది చికెన్ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నేను యాక్చువల్గా ఇందాక టమాటాలు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. దీని తర్వాత మనం కొంచెం బియ్యం ఎన్ని తీసుకున్నామో దాన్ని చూసుకొని వేసుకున్న తర్వాత మనం బియ్యం వాష్ చేసుకున్న బియ్యాన్ని అన్నం వేసేసుకోవాలి. బియ్యం కూడా ఒక 70% 80% ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. మామూలుగానే మిక్స్ చేసేయాలి, దమ్ అలా ఇలా కాకుండా కలిపేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక 15 minutes దమ్ ఇవ్వాలి. దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, లేదా అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత మనకి వేడి వేడి చికెన్ పులావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ.